బ్రేకింగ్ న్యూస్. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. అనంతరం డెడ్ బాడీని వంతెన కింద పడేసింది. ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. మృతుడు నంద్యాలకు చెందిన షేక్ హరీఫ్ బాషాగా గుర్తించారు. హమీదాబీ, షేక్ షరీఫ్ బాషాలు భార్యాభర్తలు. అయితే హమీదాబీ వీసీ కాలనీకి చెందిన ఇలియాస ఖాన్ తో వివాహితర సంబంధం పెట్టుకోగా భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఇలియాస ఖాన్ అతని స్నేహితుడు వీరాంజనేయులతో కలిసి ఈ నెల 11న శ్రీనివాస్ ఇంటిలో హరీఫ్ కు మద్యం తాగించారు. అనంతరం హరీఫ్ ను చితక బాధడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం హరీఫ్ డెడ్ బాడీని కుందు నది వంతెన కింద పడేయగా ఈ నెల 14న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడి భార్య హమీదాబీని విచారణ చేయక నేరం అంగీకరించింది. దాంతో హమీదాబీ, ఇలియాస్ ఖాన్, వీరాంజనేయులను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం వారిని రిమాండ్కు తరలించారు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. అనంతరం డెడ్ బాడీని వంతెన కింద పడేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, నంద్యాల జిల్లాలో 14వ తేదీ ఏదైతే తమ భర్తను ప్రియుడితో కలిసి చంపివేసినటువంటి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా 14వ తేదీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏదైతే గతంలో హరీష్ బాషా అనేటటువంటి తమ భార్య ఎవరైతే ఉన్నారో గతంలో హమీదాబీ అనేటటువంటి భార్య తమ రిలేషన్ లో ఉన్నటువంటి ఇలియాసా అనేటటువంటి అతనితో రిలేషన్ లో ఉన్నారు. 13వ తేదీ ప్లాన్ చేసి 14వ తేదీ హతమార్చి సమీపంలో ఉన్నటువంటి నంద్యాల సమీపంలో పడేసినటువంటి ఘటన ఏదైతే ఉందో పోలీసులు దాన్ని కేసుని మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమ భార్యను విచారించడంతో ఒక్కసారిగా సంచలనమైనటువంటి నిజాలు వెలుగు చూశాయి. తమ ప్రియుడితో కలిసి సొంత భర్తనే ఈ విధంగా హతమార్చిందంటూ కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు అనంతరం తమ భార్యతో పాటు తమ ఎవరైతే హత్యకు సహకరించినారో వారందరిపై కేసు నమోదు చేసి ఇప్పటికే రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్. मेरे